ఆలోచన కలిగితే ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 1-2 వచనాలు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం అంటే యేసు ప్రభు వారి యొక్క మందిరం కట్టడానికి ఒక సర్వమాను మహారాజు గారు అంతమంది బంగారం పక్కన మన గొడవరిపోయింది. ఎంతమంది వర్కర్లు పెట్టుంటాడు ఆలోచన కలిగి ఉంటే 1-2 వచనాలు. తీర్మానం చేసుకుని అమ్మ మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, బరువులు మోయటానికి అప్పుడు క్రేన్లు లేవు, లిఫ్ట్లు లేవు, మొయ్యవలసిందే. నేను ఎన్ని బరువు మోస్తానంటే చాలా మంది ఉంటాను అనమాట. బరువు మోసి కూడా దిట్టంగా ఉండాలి, పోలీసు ఉద్యోగానికి వెళ్ళి కూడా దిట్టంగా ఉండాలి. అది ఫిజిక్ బాగుండాలి, పరుగు బాగుండాలి, చూపు బాగుండాలి, టాయిలెట్ పైకి బలవనాలు తెలుసు. ఆడవాళ్ళని సరే మగవాళ్ళని సరే తెలుసా లేదా? ఇప్పుడు బరువులు మార్చడానికి నాలాంటి అంతా పెట్టుకుంటున్నా, లేక మా వదిలేరు మా అన్నవాళ్ళని లెక్కగాలంటే ఎంత పెట్టుకుంటారా? నేను కూడా దేవుడి సైట్లో బకెట్ పెట్టుకుంటున్నా మాట్లాడరా? నాలా బక్సిక్కలు వెళ్తే కుదరండి. బరుగులు మోటాయి కంటే అబ్బో బరుగులు నాకే బరుగులు మోటాకి ఎంతమంది అమ్మా? 70,000 మంది బరుగులు ఎత్తి వాళ్ళు ఒకసారి చెప్పడం పట్టండి. గుడి కట్టడానికి రాజుగారు కూలీల్ని 70,000 మంది బరుగులు పోయితే మరి నీవే శివుడు కలిపి కూడా ఉండడా? ఆ 70 మంది ఉంటారు, 70,000 మంది ఉంటారా? నువ్వు వేరే పెడతాడా? అక్కడ చదవండి, బరుగులు పోయితే గోరు నువ్వు ఆ కళ్ళకి వచ్చేసి ఆ దొంగకి వచ్చేసి అక్కడ పని అయిపోయిందని తెలిపో. బకి నీళ్ళెట్లా, కాఫీ ఎట్లా, స్పాంజ్ ఎట్లా, పైకి కొట్టేసి చీపులు ఇచ్చుడు. ఈ కౌరులు అక్కడ, ఈ కౌరులు అక్కడ ఓన్లీ బరుగులు పోసే వాళ్ళు 70,000 మంది. తర్వాత అది కళ్ళలో కరెక్ట్ గా కొట్టడానికి 80,000 మంది కనిపిస్తుంది. 70, 80, 15 డబ్బు చూడ డబ్బు ఇచ్చేస్తారు జాగ్రత్త. 1,50,000 మీ ఆయన డబ్బు ఇచ్చేస్తారు. 1,50,000 150 అన్నాడంటే సాగుతున్నారు కొంపడిపోతు చూడ. ఇప్పుడు ఏంటి జేబులు ఎక్కడి నుంచి డబ్బే? ఎందుకంటే 70,000, 80,000 ఈ వర్కర్లు కలిపితే 1,50,000 మంది కూలోళ్ళతోటి మందిరాన్ని కట్టించిన గత సొలొమోను మహారాజు గారికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 1,50,000 మంది వర్కర్లు మరి మేస్త్రులు ఉండరా, సూపర్వైజర్లు ఉండరా? మన ఆలోచన మీకు రాలేదా? మరి చూడండి, అదే 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 18వ వాక్యం. 2వ అధ్యాయంలో 18వ వాక్యం. ఓకే, అక్కడ 1,50,000 కూలోళ్ళు, 1,50,000 వర్కర్లు, 2 డిపార్ట్మెంట్లు. ఓకే, 3,600 మంది మేస్త్రులు నాలాగా పోలు అట్టిదే. ఆ సిమెంట్ వచ్చిందా, అలా లోడ్ వచ్చిందా, యాక్షన్ చేసి కూడా వస్తుంది. చెక్కిపోయిందంటే మందిరం కడతాక ఎప్పుడన్నా చదివేది మనం, ఎప్పుడన్నా చదివామా? 1,50,000 మంది కూలోళ్ళు పెడితే 3,600 మందిని నాలాంటి కబుర్లు చెప్పి వాడు మేస్త్రిని పెట్టాడు. చూడండి, అక్కడ వీళ్ళందరూ మీద 3,600 మంది మేస్త్రిని పెట్టగా అంత గొప్పగా నిర్మించిన దేవాలయము పూర్తి బంగారంతో స్వర్ణ దేవాలయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.